20వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, పౌలు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము నేను చదువుతాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నామా శంద ప్రహోతారి సెప్లపురా మలసిలి మందకోస్తా తమరక దరల వారికమందరల ఉలాసి ప్రాతులి సిరి ప్రాపురత కమలుకి సే ప్రాపుతర కెసికి బారుతురా దరల కషంద ఉల్ఫాని సే ఎకరదల మంగుకి ప్రాపులక దరల కషంతారి కబాదురా దరల ఉల్బారదారి కలబోర సిరి హెద కమందరల. పరలోకమందున మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. విశ్రాంతి దినమున మరొకసారి మీ సన్నిధిలోనికి నడిపించినందుకు, మాతో మాట్లాడడానికి ఎంతో ఆశతో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము తెలుసో తెలివి చేసిన మా ప్రతి దోషాన్ని మన్నించండి ప్రభువా. నీ దినల అవసరాలను నన్ను నీ శిలువ చాటు కలుగు చేసుకొని మా అందరితో నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమను పొందుకోమని యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మన దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో, ఎటువంటి దేవుడో మరొకసారి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా దయచేసే దేవుడు మన దేవుడు. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు, మనం సేవించుచున్నటువంటి దేవుడు ఎవరు అని కనుక మనం ఆలోచన చేయగలిగినట్లయితే, పౌలు భక్తులు స్పష్టంగా రాస్తూ ఉన్నారు, మనము అడిగిన వాటి కంటే, ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేసేటువంటి శక్తి కలిగిన దేవుడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పౌలు తన జీవితంలో దేవుడి యొక్క శక్తిని, యేసు యొక్క శక్తిని పరిపూర్ణంగా అనుభవించిన వాడై, అనుభవపూర్వకముగా దేవుడి యొక్క శక్తిని ఎరిగిన వాడై ఎఫెసీ సంఘముతో కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మనము అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే, ఎదురు చూసిన వాటి కంటే, పోగొట్టుకున్న వాటి కంటే, లేదా కోల్పోయిన వాటి కంటే కూడా అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఎవరు మన దేవుడు? ఎటువంటి శక్తి కలిగిన దేవుడిని మనము ఆరాధన చేస్తున్నాం? మనకి ఏం కావాలో దేవుడు ఎప్పుడు అడుగుతూ ఉంటాం, అడగాలి కూడా. దేవుడి వాక్యంలో రాయబడిన మాట, దేవుడే మాట్లాడుతున్న మాట, అడగండి మీకు నేను అనుగ్రహిస్తాను, వెతకండి నేను మీకు దొరుకుతాను, తట్టండి మీకు అన్నీ తీయబడతాయి అని దేవుడే చెప్పారు. ఇంకా దేవుడు చెప్తున్న మాట తెలుసా, మీరు ఏమే
ఇవ్వటానికి శక్తి కలిగిన దేవుణ్ణి నేను అడిగాను కనుక ఖచ్చితంగా నేను అడిగినవి నాకు ఇస్తాడు అని మనం నమ్మాలి. మనం దేవుని అడగటం అంటే ప్రార్థన చేయటమే, దేవునితో మాట్లాడటం, మన అక్కర్ల గురించి, మన సమస్యల గురించి, మనం కోల్పోయిన వాటి గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి వాటి గురించి, మనం ఎదురు చూస్తున్న వాటి గురించి, మనం ఆలోచిస్తూ ఊహించుకున్న వాటి గురించి కూడా దేవుని సన్నిధిలో అడగగలిగినట్లయితే, అడిగిన తరువాత వాటిని నాకు అనుగ్రహిస్తాడు నా తండ్రి అని నమ్మగలిగినట్లయితే వాటిని నిశ్చయంగా మీరు పొందుకుంటారు అని దేవుడు తన వాక్యంలో తెలియజేశారు. మీరు అడిగినవి పొందుకున్నామని మీరు నమ్మిన ఎడల అవి మీకు దొరుకును. దేవుణ్ణి మనం ఏదైనా అడగవచ్చు, స్వతంత్రంగా అడగవచ్చు, ధైర్యంగా అడగవచ్చు. కానీ కొన్నిసార్లు కొంతమంది దేవుని అడగకూడనివి అడుగుతారు. ఏదైనా అడగవచ్చు అన్నాం కదా అని అడగకూడనివి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలుసు కూడా, పాపానికి సంబంధించినవి అని తెలుసు కూడా అడుగుతూ ఉంటారు. అయితే వాటి విషయంలో దేవుడు చేయలేరు. దేవుని చిత్తానుసారంగా నీకు నీ జీవితంలో అవసరమైన ప్రతిదీ నీవు దేవుని అడగవచ్చు. అడిగిన ఎడల ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ రోజు ఈ మాటలు విన్నటువంటి దేవుని ప్రియులారా, మీరు దేవుని సన్నిధిలో ఏవేవో ఆయన్ని అడుగుతూ ఉన్నారు. మీరు మీ జీవితంలో ఏవేవో జరగాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, ఊహించుకుంటూ ఉన్నారు, అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు వాటి గురించి. ఇంకా చెప్పాలంటే మీలో కొందరు కొన్నిటిని పోగొట్టుకొని కోల్పోయి వాటిని మరలా పొందుకోవడం వరకు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు. ఏ స్థితిలోనైనా మనము దేవునికి విధేయులుగా సహనము కలిగి జీవించగలిగినట్లయితే, అంటే మన స్థితి ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎట్లా ఉన్నా, మనల్ని దేవుడు ఎటువంటి మార్గంలో నడిపిస్తున్నా సరే, అది మనకి నచ్చకపోయినా సరే, మనకి అనుకూలంగా లేకపోయినా సరే, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నడిపిస్తున్న మార్గానికి, ఆయన ఇచ్చినటువంటి స్థితిగతులకు లోబడి, అంటే ఆ పరిస్థితుల్లో దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపుతూ సహనము కలిగి మనము దేవుని కొరకు ఎదురు చూడగలిగినట్లయితే, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నట్లయితే, దేవుని ఎదుట జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు మనకు వాటిని అనుగ్రహిస్తాడు. అయితే ఎలా అనుగ్రహిస్తాడు? మనం అడిగినవి మాత్రమే ఇస్తాడా? ఊహించినవి మాత్రమే ఇస్తాడా? లేదా ఎదురు చూసినవి మాత్రమే ఇస్తాడా? ఇంకా మనం ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని మాత్రమే ఇస్తాడా? కాదు. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, నీవు అడిగిన దానికంటే అత్యధికముగా, ఎదురు చూసిన దానికంటే అత్యధికంగా, దేవుని యొక్క నుండి నీవు ఆశించిన దానికంటే అత్యధికంగా, నీవు ఊహించిన దానికంటే అత్యధికంగా, నీవు ఒకవేళ బుద్ధిహీనంగా దేవుడు పరీక్షించిన ద్వారా పోగొట్టుకున్న వాటికంటే అత్యధికముగా దేవుడు నీకు దయచేయని చేయించున్నాడు, అనుగ్రహిస్తాడు. ఈ ఆనందకరమైన మాటల కోసం అందరూ ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు. అయితే దేవుడు అత్యధికంగా ఏదైనా మేలు చేయాలి అంటే, విస్తారంగా మనల్ని దీవించాలి అనంటే, కొలత లేకుండా మనలను దీవించాలి అనంటే, ఆయన ఉద్దేశంలో ఉన్నతమైనవి మనకు అనుగ్రహించాలి అనంటే, మనకి అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చును. ఆయన ఇచ్చేవి అత్యధికమైనవి, ఉన్నతమైనవి, విస్తారమైనవి కనుక
తగిన సమయంలో వాటిని ఇస్తాడు. ఈ విషయము ప్రసంగి గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఏ సమయాల్లో ఏమేం చేస్తాడో, దేవుడు అసలు ఏదైనా చేయాలి అని అంటే సమయాన్ని ఎంత చక్కగా చూస్తాడో, పరిగణలోకి తీసుకుంటాడో భక్తుని ద్వారా నేను రాయించాడు. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. ప్రతి దానికి సమయం కలదు. హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టడానికి, చావడానికి, నాటడానికి, నాటబడిన దాన్ని పెరిగి వేయడానికి, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. 11వ వచనములో దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు. నీవు, నేను, మనము చేసే ప్రతి ప్రయత్నానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. మనం పనులు చేసుకుంటూ పోతూ ఉంటే సక్సెస్ అవ్వడానికి ఒక సమయం ఇచ్చాడు. విజయము మనం పొందుకోవడానికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడట. అదే తగిన సమయము. ఆ సమయంలో తప్పకుండా నీవు అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే, ఎదురు చూస్తున్న వాటికంటే, ఆశపడ్డ వాటికంటే, కోల్పోయిన వాటికంటే అత్యధికముగా ఆయన దయచేసి తీరుతాడు. సమయము, సమయము, సమయము. ఏ గంటలో, ఏ నిమిషంలో, ఏ క్షణంలో, ఏ రోజున, ఏ సంవత్సరము, ఏ నెలలో ఆయనకి అంతా కూడా పర్ఫెక్ట్గా జరగాలి. ఆయన అనుకున్నది, ఆయన అనుకున్న సంవత్సరంలో, ఆయన అనుకున్న నెలలో, ఆయన అనుకున్న డేట్లో, ఆయన అనుకున్న గడియలో, ఆయన అనుకున్న నిమిషంలో, ఆయన అనుకున్నటువంటి క్షణంలోనే జరుగుతుంది. చాలాసార్లు మనం ఊహించుకుంటా ఉంటాం. చాలాసార్లు మనం ఎన్నో ఆశలు పడుతూ ఉంటాం. చాలాసార్లు మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. చాలాసార్లు దేవుడి దగ్గర అడిగి 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 తొందరగా జరుగుతుందేమోనని ఆ ఆశ పడతా ఉంటాం. కానీ ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు నిశ్చయంగా దయచేస్తాడు. అయితే ఆయన మనం అడిగినవే ఇవ్వాలనుకోవటం లేదు, ఎదురు చూసినవే ఇవ్వాలనుకోవటం లేదు. శత్రువు మన నుంచి దొంగిలించినవి మాత్రమే మనకి ఇవ్వాలి అనుకుంటే మనం అడిగిన వెంటనే ఇస్తాడు. మనం అడిగినవి వెంటనే జరగాలి అని అంటే అది దేవుడి దృష్టికి అల్పమైనది. దేవుడికి మహిమ రాదు, దేవుడి యొక్క శక్తి కనబడదు. కనుక ఆయన ఇచ్చే ప్రతి దానిలో ఆయనకి మహిమ రావాలనుకుంటాడు, తన శక్తిని కనపరచాలనుకుంటాడు, ఆయన మనకు తోడున్నాడని రుజువుపరచాలి అనుకుంటాడు. కనుక ఆయన సమయంలో చేస్తేనే అవి కనపడతాయి. దేవుడు ఖచ్చితంగా మన ఊహకు మించిన కార్యాలు చేస్తారు. మన జీవితంలో చక్కగా చక్కగా క్రమముగా ఆయన నడిపిస్తారు. ఆయనకు మనల్ని ఏ స్థితిలోనైనా అప్పగించుకోవాలి. ఏ స్థితి దేవుడు మనకి ఇచ్చిన సహనము కలిగి జీవించగలిగితే, ఆయన ఆజ్ఞను
జీవితాలను చక్కగా క్రమముగా నడిపిస్తారు. మనం ఊహించని టైంలో, ఊహించని గడియలో, ఊహించని కార్యాలు ఆయన తప్పకుండా చేస్తారు. ప్రియులారా, దేవుడు మనకు అత్యధికంగా ఇవ్వాలనుకుంటున్నాడంట, విస్తారముగా ఇవ్వాలి అనుకుంటున్నాడంట, కొలత లేకుండా ఇవ్వాలి అని అనుకుంటున్నాడంట. అందుకని దేవుడు దానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో ఇస్తే నీవు ఆశ్చర్యపడతావు, నీవు ఆనందిస్తావు, నీవు గంతులు వేస్తావు, నీవు నాట్యం ఆడతావు. అయితే దేవుడు మనకు దేవుడి గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ ఈ భూమి మీద తల్లి ప్రేమే ఎక్కువగా ప్రేమించదగిన ప్రేమ. ఈ భూమి మీద తల్లికి మించిన ప్రేమ లేదు, తండ్రికి మించిన ప్రేమ లేదు. అయితే దేవుని ప్రేమ మాత్రం తల్లి కంటే తండ్రి కంటే మించిన అత్యధికమైన ప్రేమ. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడనంటే మన తల్లిదండ్రుల కంటే అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఏమిటి రుజువు అనంటే, ఇప్పుడు ఆల్రెడీ శ్రమదనాల్లో ఉన్నారు. ఏంటి రుజువు? తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ, అత్యధికమైన ప్రేమ ఏంటి అనంటే ప్రాణం పెట్టేంత ప్రేమ. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. మన కొరకు తన మహిమని విడిచి సాధారణమైన మనిషి భూమి మీదకి రావటమే మనని అత్యధికంగా ప్రేమిస్తున్నట్టు గుర్తు. అంతటితో ఆగకుండా మన పాప శాపాల నిమిత్తం, మనల్ని రక్షించిన నిమిత్తం, మనం పరలోకంలో జీవించిన నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, త్యాగం చేసేసాడు. ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ అత్యధికమైన ప్రేమ. పాపిని అత్యధికంగా ప్రేమించేటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవుడు అనుగ్రహించేవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఆయన అత్యధికమైన ప్రేమతో ప్రేమిస్తారు, అత్యధికమైన సమాధానం, సంతోషం ఇస్తారు. కొలత లేని పరిశుద్ధాత్మను తన ప్రజలకు అనుగ్రహిస్తారు, వారి మీద కుమ్మరిస్తారు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి, తాను పిలుచుకున్నటువంటి వారికి కొలత లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం రాయబడినది. దేవుడు నిన్ను నన్ను ఎలా దీవించాలనుకుంటున్నాడు, ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, నీ చుట్టూ ఉన్న వారి కంటే అత్యధికంగా ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఎన్నడూ అనుభవించని అత్యధికమైన ప్రేమతో నీ ప్రేమించాలనుకుంటున్నాడు. ఆయన యొక్క అత్యధికమైన సమాధానము, సంతోషంతో నీ తృప్తిపరచాలనుకుంటున్నాడు. అంతేకాదు, జ్ఞానము కూడా మనకి ధారాళంగా అనుగ్రహిస్తానని చెప్పాడు. యాకోబు పత్రిక 1:5-6 రాయబడిన మాట, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న యెడల నన్ను అడగండి. అందుకే ప్రారంభంలో చెప్పాడు, నన్ను అడగండి. మనం అడగాలి, అడిగినప్పుడు అడిగిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. నువ్వు అసలు అడగలే లేదనుకో, నువ్వు ఎలా పొందుకోగలవు? అయితే దేవుణ్ణి జ్ఞానం కోరుకు అడిగితేనంట, సందేహించకుండా విశ్వాసముతో అడిగితేనంట ఆయన ఎట్లా ఇస్తాడంట? ధారాళముగా దయచేస్తాడంట. అత్యధికముగా అనే పదానికి ఇంకా అర్థాలు ఏంటో తెలుసా? విస్తారముగా, ధారాళముగా, కొలత లేకుండా అని అర్థం. బైబిల్లో చూసినట్లయితే ఈ రోజున కొంతమంది భక్తులు దేవుడు నడిపించిన మార్గంలో కొన్నిటిని కోల్పోయినప్పుడు వాళ్ళు అనుకున్నారు, నేను కోల్పోయాను, నేను పోగొట్టుకున్నాను కనుక ఇక నాకు ఇవి రావు.
పోగొట్టుకున్నావు మళ్ళా తిరిగి వస్తే బాగుండు. మరి ఆలోచన దేవునికి కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. అయితే తన భక్తులు ఏమేమైతే పోగొట్టుకున్నారో దేవుడు తిరిగి వాటిని వారికి అనుగ్రహించేటప్పుడు ఎలా ఇచ్చాడు అని అంటే, పోగొట్టుకున్న వాటికంటే, కోల్పోయిన వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడంట. వారిలో మనం చూసినట్లయితే ఒకటి మనకు యోబు భక్తుడు స్పష్టంగా కనిపిస్తాడు. అక్కడ యోబు భక్తుడిని దేవుడు పరీక్షించడం ద్వారా సమస్తాన్ని కోల్పోయాడు. అయితే పోగొట్టుకున్నవి ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇస్తాడు అని నిరీక్షణ అయితే యోబుకున్నదంట. ఏమనుకున్నాడు? పోగొట్టుకున్నవి నేను ఒక రోజున మళ్ళా చూస్తాను, దేవుడు ఇస్తాడు. పోగొట్టుకున్నవి మాత్రమే వస్తే చాలు, వస్తాయి, దేవుడు ఇస్తాడు, అంత మట్టుకు ఆలోచించాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా. నేను ఒక రోజుగా శరీరంతో ఉండి కలిగి మళ్ళా నేను చూస్తాను. నేను పరీక్షించిన తరువాత సువర్ణంగా మార్చబడ్డ నేను చూస్తాను. నేను పోగొట్టుకున్నామని మరలా నా దేవుడు నాకు ఇస్తాడు. ఇక్కడ చేయాల్సిన మాట ఏంటి, అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అత్యధికము అనే మాట. యోబు కోల్పోయినవి వస్తాయి అని నమ్మాడు, నిరీక్షిస్తా ఉన్నాడు. అంత మట్టుకు వస్తే చాలు అని అనుకున్నాడు. అయితే దేవుని ఉద్దేశంలో మరొకటి ఉంది. ఏముంది? నా భక్తుడు అన్ని కోల్పోయాడు కదా, నేను అన్ని మళ్ళా తిరిగిస్తానని విశ్వాసం ఉంచుతున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే నేను పరీక్షించినది పోగొట్టుకున్న వాటన్నిటికంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని. దేవుడు ఏదైనా మన యొక్క నుంచి తీసివేస్తే, దేవుడు ఏదైనా మన యొక్క నుంచి సాతాను దొంగిలించేటందుకు అనుమతిస్తే, దేవుడు ఒక ఆలోచనను కలిగి ఉంటాడు. వాటిని ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? పోగొట్టుకున్న వాటికంటే, కోల్పోయిన వాటికంటే, దుష్టుడు దొంగిలించిన దానికంటే అత్యధికముగా ఇస్తాడు. బైబిల్లో మాట కదా రాయబడింది యోబు గురించి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూస్తే అక్కడ దేవుడు యోబుకు తిరిగి ఎంత అనుగ్రహించాడో రాయబడింది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు జాగ్రత్తగా వినాలి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము కలిగిన దానికంటే, పూర్వము కలిగినవి దేవుడు పరీక్షించడం ద్వారా ఏమైపోయాయి? పోగొట్టుకున్నాడు. దుష్టుడు దొంగిలించాడు, సాతాను నాశనం చేసేసాడు. అది దేవుడే అనుమతించాడు. అయితే తరువాత జరిగినది ఏమిటి? తను పూర్వము కలిగినది పోగొట్టుకున్నాడు కదా, మరి పూర్వము కలిగినది తిరిగి ఇచ్చాడా? పోగొట్టుకున్నది మాత్రమే ఇచ్చాడా? నష్టపోయినది మాత్రమే ఇచ్చాడా? సాతాను నాశనం చేసింది మాత్రమే ఇచ్చాడా? కాదు 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 కాదు. సాతానుని దొంగిలించినవి, సాతాను నాశనం చేసినవి, సాతాను నష్టపరిచినవి, సాతాను దొంగిలించినవి, యోబు కోల్పోయినవన్నీ దేవుడు మరలా తిరిగి 2 అధికముగా ఇచ్చాడు, అధికముగా ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే లెక్క గట్టి మరి రెట్టింపుగా ఇచ్చాడు. మనం కొన్నిసార్లు చూడండి, అవమానించబడతా
ద్వారా మనం ఏదైనా కోల్పోవడం బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఎందుకంటే దేవుడు దానికి యాడ్ చేసి మరి లెక్క కట్టి మరి రెట్టింపు ఇస్తాడు. ఈ మాట మీ అందరితో దేవుడు చెప్పబడిన మాట. మీరు పోగొట్టుకున్న వాటికంటే, కోల్పోయిన వాటికంటే, సాతాను మీ యొద్ద నుంచి లాక్కొని దొంగిలించిన వాటికంటే నా తండ్రి, నా దేవుడు రెట్టింపుగా, అత్యధికముగా దయచేయబోతున్నాడు. మీ అంగలార్పులు నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. మీ కన్నీటిని నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. మీ మాన అనుభవాలను, చేదు జీవితాన్ని మధురముగా దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడు నీ మాన చేదు అనుభవం మధురంగా మార్చబోతుంది? నువ్వు పోగొట్టుకున్నటువంటివి రెండంతలుగా, అత్యధికముగా, విస్తారముగా, కొలత లేకుండా దేవుడు నీకు దయచేసినప్పుడు, నువ్వు నష్టపోయిన దానికి దేవుడు రెట్టింపు అని గ్రహించినప్పుడు, నిన్ను అవమానించిన వారి యొక్క రెట్టింపు నీకు ఘనతని ఇచ్చినప్పుడు, నిన్ను నిందించిన వారి యొక్క రెట్టింపుగా దేవుడు నీకు ఆశీర్వదించినప్పుడు, నీకు పూదండతో అలంకరించినప్పుడు నువ్వు నాట్యం ఆడతావు. నువ్వు గంతులు వేస్తావు, దేవుడిని స్తుతిస్తావు. నీ జీవితం మధురంగా మార్చబడిపోతుంది. యోబు కోల్పోయినవన్నీ లెక్కగట్టి దేవుడు ఎంత ఇచ్చేసాడు తెలుసా? పాపా, అతనికి 14,000 గొర్రెలను 5,000 రొట్టెలు. కింద నేను చదువుతాను చూడండి ఎట్లా ఇచ్చాడో. యెహోవా యోబును 12వ వచనం, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. ప్రారంభంలో ఏమేమైతే ఉన్నాయో, ఒంటెలు కానీ, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, గాడిదలు కానీ, ఏమేమి అయితే ఉండి వాటిని వేటినైతే సాతాను నాశనం చేసేసాడో అవి లెక్క కట్టి రెండంతలుగా ఇచ్చేసాడంట. లెక్క కట్టి మరి. అలాగే దావీదు భక్తులు కూడా ఒకానొక సమయంలో తాను కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు. అమాలేకులు వచ్చి సిక్లగు ప్రాంతాన్ని కాల్చివేసి తన వారందరినీ చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు దేవుని సొంత ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీరు కోల్పోయిన వాటి గురించి, నష్టపోయిన వాటి గురించి, సాతాను మీద లాక్కున్న వాటి గురించి, ప్రతి దాని గురించి, మీరు ఎదురు చూస్తున్న వాటి గురించి, మీరు ఆశపడిన వాటి గురించి, మీరు ఊహించుకున్న వాటి గురించి దేవుని సన్నిధిలో అడగాలి, ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను సమస్తాన్ని కోల్పోయాను, నేను ఒంటరిగా మిగిలిపోయానయ్యా. నా వారందరినీ నా శత్రులు చెరలోకి తీసుకెళ్ళిపోయారు. నాకు కలిగినంత శత్రులు నాశనం చేసి వెళ్ళిపోయారు. ఏమి మిగలేదు ఇక నాకు. నేనంతా పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాను ప్రభు ఇప్పుడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడే స్పష్టంగా దావీదుతో చెప్తున్న మాట, ఎంత గొప్ప మాట చూడండి. నాయనా, అంత పోగొట్టుకున్నానని నాతో మాట్లాడుతున్నావా? అయితే జాగ్రత్తగా విలువ అని దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఎనిమిదవ వచనం నుంచి, నేను ఈ తండ్రును తరిమిన ఎడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ప్రభువా, నేను
నీ యొద్ద నుంచి దోచుకొని పోయారో వాళ్ళందరినీ మరలా నీవు తగ్గించుకుంటావు చెప్పినప్పుడు దావీదు బయలుదేరి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో అమాలేకీయులు అనబడే శత్రువులు ఏమేమైతే ఆయన దావీదు నుండి దోచుకొని వెళ్ళారో ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మరలా సమస్తాన్ని కూడా దక్కించుకొని ఇంటికి వచ్చాడట. చదువుదామా? మొదటి సమూయేలు 30:18-19 ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. హల్లెలూయా. మరియు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను, దావీదు సమస్తమును దక్కించుకొనెను. హల్లెలూయా. కొద్ది కూడా విడిచిపెట్టలేదంట. శత్రువు ఏమేమైతే తీసుకొని వెళ్ళిపోయాడో ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా దేవుడు సమస్తాన్ని తిరిగి దావీదుకు మరలా ఇచ్చాడు. ఇంకా గొప్ప సంగతి ఏంటో తెలుసా? దావీదుకు సంబంధించినవి పోగొట్టుకున్నవి మాత్రమే దక్కించుకోలేదు, ఇంకా అడిషనల్గా అధికముగా ఏమిచ్చాడో తెలుసా? ఏ శత్రువులైతే దావీదును దోచుకున్నారో, దావీదుని దోచుకున్నారో ఆ శత్రువులకు సంబంధించినవన్నీ కూడా దావీదు తన వాటితో పాటు చేసుకున్నాడంట. ఇప్పుడు దావీదు పోగొట్టుకున్నవి వచ్చాయి, శత్రువుల యొక్క దోపుడు సొమ్ము కూడా తెచ్చేసుకున్నాడు. హల్లెలూయా. రెండంతలుగా దావీదు గనుక ఈ కొన్ని పోగొట్టుకోకపోతే, ఈ కొన్ని సాతాను దొంగిలించకపోతే, ఇది దేవుడు అనుమతించకపోతే రెండవది వీరికి రాదు. ఒకటి పోగొట్టుకున్నవన్నీ సమస్తము దక్కించుకున్నాడు. రెండవదిగా ఎవరైతే దొంగిలించారో వాళ్ళన్నీ కూడా దావీదు దొంగిలించాడు, దోచుకున్నాడు, దోపు సొమ్ముగా తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడనంటే, కొంతకాలము శత్రువుకు అప్పగించినట్టుగా అప్పగించి మనము దోచుకొనబడేటట్టుగా, నష్టపోయేటట్టుగా, నాశనమయ్యేటట్టుగా, కోల్పోయేటట్టుగా చేసిన దేవుడు ఒక సమయాన్ని కేటాయించి ఒక సమయం రాగానే శత్రువునే దోచుకునేటట్టుగా, శత్రువులంతా దోచుకునేటట్టుగా దేవుడు కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? ఇప్పుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడన్నా కదా. హన్నా ఉంది కదా, హన్నాకు అసలు పిల్లలే లేరు, ఒక్క కుమారుడికి ప్రభా ఉంది. ఎంతమందిని ఇవ్వమంది? ఒక్క కుమారుడే. 2 ముగ్గురని అడగల. ఈ గొడ్రాలు అనేటువంటి నింద పోవాలి కాబట్టి నాకు ఒక్క కొడుకు, నీకు ఇచ్చిన కొడుకును కూడా నీ సన్నిధిలో పెంచినా నీకు అప్పగిస్తానంది. తన నింద తీసివేయబడటం కొరకు ఒక కుమారుడు నీకు అని అడిగింది ఆయన సన్నిధిలో. అంగలార్చింది, అంగలార్చింది, నాకు కొడుకు నివ్వయ్యా, నా తోడి కోడలు, నా చుట్టూ ఉన్న వాళ్ళని గొడ్రాలు అంటున్నారు, నన్ను నిందిస్తున్నారు, నేను భరించలేకపోతున్నాను అని అడిగితే దేవుడు అడిగిన దానిని మాత్రమే దయచేసి కామ్గా ఉండలేదు. ఏం చేశాడు? ఆమె అడిగినది ఇచ్చాడు. తరువాత ఆమె అడగకపోయినా మరికొంతమంది బిడ్డలను కూడా దేవుడు అన్నాకు దయచేశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్టు 21వ వచనం, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఆ
దేవుడి రోజు సెలవిస్తున్న మాట, నీవు ఏది అడుగుతున్నావో బిడ్డ, దేని నా యొద్ద నుంచి ఆశిస్తున్నావో అది నీకు తప్పకుండా ఇస్తాను. అయితే నీవు ఊహించలేదు, నేను నా సమయం రాగానే నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే, ఆశించిన దానికంటే, ఒకవేళ పోగొట్టుకున్న దానికంటే నేను నీకు అత్యధికంగా దయచేయబోతున్నాను. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. పేతురు ప్రయాసపడి రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప కూడా పడలేదు. ఒకసారి పేతురు తన తోటి ఉన్నటువంటి వారు, వాళ్ళు మంచి అనుభవం కలిగిన జాలర్లే. ఎప్పుడు చేపలు పట్టడానికి రాత్రిపూట వెళ్ళి వలన వేసినా చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళే. ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో వాళ్ళకి అనుభవం ఉంది. ఎందుకంటే వాళ్ళు జాలరులు, చేపలు పట్టడంలో అనుభవజ్ఞులే. అయితే ఒక సమయంలో వారు ఎప్పటిలాగే రాత్రిపూట వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. అరే, ఎప్పుడు మనం చేపలకు వచ్చినా కూడా కనీసం కొన్ని చేపలని తీసుకొని వెళ్తాము కదా. ఈరోజు రాత్రంతా తెల్లవారిలాగా ప్రయాసపడినా, కష్టపడినా, మన జ్ఞానం వినియోగించి పనిచేసిన ఒక్క చేప కూడా పడలేదు అని విసుగు చెంది అలసిపోయి మౌనంగా ఉన్నారు. ఏమి చేయలేక చతికిల పడిపోయి ఉన్నారు. అయ్యో, ఇప్పుడు ఒక్క చేప కూడా పడలేదు, ఏమి పడలేదు, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒకవైపు రాత్రంతా కష్టపడిన అలసిపోయిన స్థితి, మరొక వైపు ఈరోజు నా కుటుంబాన్ని ఎలా గడిపించుకోవాలి. ఈ ఆలోచన మధ్యలో విసుగు చెంది అలసిపోయి ఉన్న సమయంలోనే వారి స్థితిని గమనించిన దేవుడు, వారిని పిలిచిన దేవుడు, వారిని ఎరిగిన దేవుడు వారి దగ్గరకే వెళ్ళారు. చాలాసార్లు సమయము చాలా ముఖ్యము. మనం అలసిపోయినా, విసుగు చెందుతున్నా, చేతగాని వారుగా మిగిలిపోయిన పరిస్థితిలో ఉన్న అంత దేవుడు చూస్తూ ఉంటాడు. మన ప్రయాస అంతా దేవుడు చూస్తూనే ఉంటాడు. మన విసుగు అంతా దేవుడు చూస్తూనే ఉంటాడు. మన సమస్యలన్నీ చూస్తూనే ఉంటాడు దేవుడు. అయితే సమయం వచ్చాక మాత్రం ఆయనే వచ్చేస్తాడు. ఆయనే మనల్ని దర్శిస్తాడు. ఆయనే త్వరగా వచ్చి కార్యం చేసేస్తాడు. ఏం జరిగింది ఆ సమయంలో? విసుగు చెంది అలసిపోయి ఏమి చేయాలో తెలియక అభాగ్యుల్లా పడి ఉన్నటువంటి ఆ జాలరైన పేతురు ఇంకా కొంతమంది ఉన్న స్థలానికి యేసయ్య వెళ్ళాడు. రాత్రిపూట వెళ్తే వాళ్ళకి సహాయం చేస్తే ఒక పని అయిపోయేది కదా. సమయం రాలేదు. మరి కానాని విందుకు వెళ్ళినప్పుడు మరి పెళ్లి జరుగుతూ ఉన్నది, బంధువులంతా వచ్చున్నారు, అఫీషియల్స్ అంతా వచ్చున్నారు. సడన్ గా ద్రాక్షారసం అయిపోయింది. మరి అయిపోయిన వెంటనే చేయొచ్చు కదా. అయిపోయిన వెంటనే ఆల్రెడీ ఆయనకి మరియ వచ్చి తెలియజేసింది కదా. అయితే అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, అది అయిపోవాలి, నా సమయం రావాలి, దానికంటే మంచిది నేను ఇవ్వాలి. ఓ హల్లెలూయా. మనం ఏదైనా కోల్పోయినప్పుడు దేవుడు దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు, దానికంటే అత్యధికమైనది దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయాసపడుతున్నప్పుడు రాలేదు, చూస్తా ఉన్నాడు. అయితే వారు విసిగిపోయి అలసిపోయి ఉన్నప్పుడు వారు ఊహించని విధముగా వారు ఊహించలేదు అసలు. అయితే మొదట వాళ్ళు వలన వేసేటప్పుడు ఊహించారు, కొన్నైనా పడతాయేమోనని. వారు కూడా ప్రార్థన చేసి దేవుని అడిగి వలన వేశారు. కానీ నేను యేసయ్య వచ్చిన తర్వాత అంటున్నాడు, మీరు మరి కొంచెం లోతుగా వెళ్ళి కుడి ప్రక్కన మీ వలన వేయండి అని
వాళ్ళు అలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? ఏంటి మా పరిస్థితి? మేమేమి చెయ్యాలి? ఒక్క చేప కూడా పడలేదు, అలిసిపోయాము. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కుటుంబానికి వెళ్ళాలి? ఏం చెప్పాలి? అసందిగ్ధములో, అపాదాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏసే వెళ్ళి మాట్లాడాడు కదా, కొంచెం లోతుగా వెళ్ళి కుడి ప్రక్కన వలలు వేయాలి అనగానే వీళ్ళకి ఏమనిపించింది? చేపలు పట్టే టైం రాకపోతే మాకు తెలుసు, ఆ చేపలు పడే టైంలోనే ఎంతో ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు. అయితే చేపలు ఈ టైంలో పడవు, మరి ఈ టైంలో వచ్చి నువ్వు వలవేమంటున్నావు? ఇది సాధ్యం కాదు. సాధ్యమైన పరిస్థితుల్లో సమయంలో వేసేమో కుదరలేదు, ఇది అసాధ్యము, దీనిలో మేము ఎలా వేస్తాము అనే డౌట్ వచ్చింది. కానీ వారు చేసిన గొప్ప పని ఉంటుంది. లోకస్వార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూస్తే 4వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దోవడిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోన్ అంటున్నాడు, ఏలిన వాడ, రాత్రి అంతయు ప్రయాసపడితివి గాని మాకేమీ దొరకలేదు అన్నాక, అలిసిపోయినా, విసుగు చెందినా, చేతగాని వాళ్ళలాగా అక్కడ కూర్చుండిపోయినా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ మాకేం దొరకలేదని చెప్తూనే ఒక మాట అన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడిన అద్భుతమైన మాట ఇప్పుడు మనం చదువుకోవాలి. దేవుడు ఏ పరిస్థితులలో దేవుడు కార్యం చేస్తాడు. మన పరిస్థితులు అసాధ్యంగా ఉన్నా కూడా దేవుడు కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉన్నా, అలిసిపోయిన పరిస్థితి ఉన్నా, అసలు చేపలు పడే పరిస్థితి అక్కడ లేకపోయినా ఏమన్నాడు? నీ మాట చొప్పున వేస్తాను. దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ శక్తివంతమైనది అని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనుసరిస్తారు. ఏమి వాక్యములే, ఏమి దేవుని మాటలే, ఏమి దేవుని ఆజ్ఞలే అని రొటీన్గా తీసుకొని వెళ్ళిపోతే కార్యం ఎప్పుడు చూడలేము. దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని ఆజ్ఞ శక్తివంతమైనది. ఆయన వాక్యం ద్వారా శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఆయన నోటి మాట ద్వారా అసాధ్యాలు సాధ్యపరచబడతాయి. ఆయన మాట్లాడితే, దానికి లోబడితే మన స్థితిగతులన్నీ మార్చబడిపోతాయి అని ఎరిగిన వారు మాత్రము అత్యధికమైన కార్యాలను దేవుని యొక్క పొందుకుంటారు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2:4-5 వచనాలు రాయబడమాట, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. దేవుని శక్తి నీకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దేవుని మాటకు లోబడి చూడు, దేవుని శక్తి ఏంటో నువ్వు చూస్తావు. అని నీవు నేను దేవుని యొక్క శక్తిని చూడాలంటే, దేవుని యొక్క మహిమను చూడాలంటే ఒక్కటి చేయాలి, ఆయన
పరిస్థితిని బట్టి కాదు. మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, మన స్థితి ఎలా ఉన్నా సరే, అది మారాగా, చేదుగా, అనారోగ్యముగా, లేమిగా, అవమానకరంగా, నిందగా, పోగొట్టుకొనిదిగా ఉన్నప్పటికీ అదే స్థితిలో దేవుడు ఏది నీతో మాట్లాడుతున్నాడో దానికి లోపడితే ఆ పరిస్థితిలో కూడా దేవుని శక్తిని నువ్వు చూడటానికి, నీవు కోల్పోయినవి, నువ్వు అనుభవించినవి, నువ్వు ప్రయాసపడిన నీకు దక్కనివి నీకు దక్కి తీరుతాయి. హల్లెలూయా. రోజున దేవుడు మాట్లాడుతున్నమాట, నీవు ప్రయాసపడినా పొందుకోననివి నీవు నా మాట వినుట ద్వారా అత్యధికంగా చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, రాత్రంతా పగలంతా కష్టపడుతున్నావు, నువ్వు అనుకున్నది కూడా సాధించలేకపోతున్నావు కొన్నిసార్లు. అయితే ఈ పరిస్థితులలో కృంగిపోకుండా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విను, అని ప్రకారం చేయి. ఆ మాటలో ఉన్న దేవుని శక్తిని దేవుని జీవితంలో కనపరిచి తీరుతాడు. మన విశ్వాసము దేని మీద ఉండాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవటం అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవటమే, దేవుని మాటను ఆధారం చేసుకోవటమే, దేవుని ఆజ్ఞను పాటించడమే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడడం కదంటే. నీవు నేను దేవుడు ఎంత శక్తివంతుడో చూడాలి అంటే మన జీవితంలో పోగొట్టుకునే స్థితి రావాలి, లేని రావాలి, అనారోగ్యం రావాలి, ప్రయాసపడడం జరగాల్సిందే. మనమేమి సాధించలేకపోయినా దేవా ఈ సమయంలో నీ శక్తిని కనపరచు అని కనుక మాట్లాడితే దేవుడు ఏదో ఒక మాట చెప్తాడు. ఆ మాట కనుక నువ్వు విని దాన్ని అనుసరించగలిగితే నువ్వు ప్రయాసపడినా, ఎప్పటి నుంచో నువ్వు నీ అంతగా నువ్వు పొందుకోలేకపోయినా, సాతాను ఎంత నుంచి ఏది ఎంత దోచుకున్నప్పటికీ దాన్ని తిరిగి లెక్కగట్టి మరికి ఒడిలో వేస్తాడు. దానికంటే అత్యధికంగా దేవుని కనుగొనేస్తాడు. నీవు దేని కొరకు అంగలారుస్తావో ఆ విషయంలో నాట్యం ఆడేటట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అన్న ఒక్క బిడ్డని ప్రభువా అని అంగలారిస్తే దేవుడు ఆమె అడిగిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా 5 బిడ్డలనిచ్చి అత్యధికంగా దీవించాడు. సంతాన విషయంలో ఆమె నాట్యం ఆడేటట్టుగా దేవుడు స్తుతించింది. హల్లెలూయా. ఇక్కడ పేతురు యేసయ్య మాట మాత్రమే విని ఆయన వేయమన్నట్టుగా వలలు వేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? వాళ్ళు రాత్రంతా ప్రయాసపడిన జరగని దానికంటే అత్యధికంగా వారు విస్తారముగా చేపలను పట్టారు. ఏంటి అని అంటే మనం చూస్తే అక్కడ మనకి అయినను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయన చెప్పిన వారాలు చేసి విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చునగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సైన్ చేసింది. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిది. సీమోను పేతురును చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడింది. 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. ఒకవేళ వారు రాత్రంతా ప్రయాసపడి వారి కష్టార్జితం చేత ఏవో కొన్ని చేపలు పట్టుకుంటే ఎవ్వరు చూసి ఆశ్చర్యపడేవారు కాదు. వాళ్ళు కూడా దేవుని శక్తిని చూసేవాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే 2 దోణిల నిండా వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళే కాదు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, అలసిపోయారు, ఏమీ లేదు, విసిగిపోయారు. అయితే ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఏది చెప్పాడని చేసినప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడినా పొందుకోలేనటువంటి చేపలు, వారు ఎంత ప్రయాసపడినా ఒకవేళ ఒక దోణి పట్టుకుంటారేమో, దేవుడి మాట విన్నందుకు వారి దోణితో
అక్కడ చూస్తున్న వాళ్ళందరినీ విస్మయం ఉండేటట్టుగా కార్యం చేసేసారు. సో దేవుడు మన జీవితంలో అత్యధికంగా ఆశీర్వదించాలన్నా, మనం కోల్పోయినవి అత్యధికంగా మనం పొందుకోవాలి అన్నా, మనం అడిగిన వాటికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా, మనం ఎదురు చూసిన వాటికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా, మనం ఆశపడిన వాటికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా కూడా మనం చేయాల్సిన రోజున ఒకటంట, ఏంటి? మన విశ్వాసము మన జ్ఞానమును బట్టి ఉండకూడదు, మన స్థితిని బట్టి ఉండకూడదు, మన పరిస్థితిని చూడకూడదు. మనతో ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడో చూడాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని ఆ మాటకు లోపడితే ఆయన శక్తి నీ ఎడలా ఆయన అత్యధికంగా కనపరిచి నిన్ను రెండంతలుగా దీవించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. సో అవమానించబడ్డావా? దేవుడు తగిన సమయంలో రెట్టింపు ఘనత, నీ నిందకు రెట్టింపు భాగాన్ని అనుభవించేటట్టు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావా? సాతాను నీ శక్తి అంతా కోల్పోయేటట్టు చేస్తున్నాడా? దేవుడు నీకు అత్యధికమైనటువంటి పరాది శక్తిని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోయావా? దేవుడు నీకు సమాధానాన్ని, సంతోషాన్ని నీవు కోల్పోయే దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే దుష్టుడి చేత, సాతాను చేత బుద్ధి లేకనో లేదా దేవుడు పరీక్షించిన ద్వారానో ధనమును కోల్పోయావా? దేవుడు యోబు అనుగ్రహించినట్లుగా ధనమును, ఐశ్వర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, నీవు కోల్పోయిన బంధువుల ప్రేమను తిరిగి అత్యధికంగా నువ్వు అనుభవించేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో విశ్వాసముతో నిలిచి ఉండి అడుగుతున్నావు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీవు అడిగింది మాత్రమే ఇవ్వాలనుకోవటం లేదు. అందుకని ఆయన సమయం కొరకు చూస్తున్నాడంట. ఆయన సమయం వచ్చేసింది. నువ్వు అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా ఆయన శక్తిని నువ్వు చూసి నీవు నీ చుట్టూ ఉన్న వారి విస్మయం ఉండేటట్టుగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో ద్వారం తెరవబోతున్నాడు. నీ జీవితంలో సంఖ్యని తెప్పబోతున్నాడు. నీ జీవితంలో పథకాలను తెప్పబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అంటే ఏంటి అద్భుతము? నువ్వు అడిగి ఊహించిన దానికంటే, పోగొట్టుకున్న దానికంటే, ఎదురు చూసి ఆశించిన దానికంటే అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలును అరణ్యమును నడిపించినప్పుడు వారు ఏది లేక బాధపడుతూ దేవునికి ప్రార్థన చేశారో, ఆయన సమయం వచ్చినప్పుడు ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వలేదు, కానీ బండనే చీల్చి జల ప్రవాహంలో వారు తాగేటట్టుగా చేశారు దేవుడు. వారు ఆఖరి అంటే మన్నాను 40 సంవత్సరాల పట్టు అది ఆగిపోకుండా వారు ప్రాణాన్ని వెళ్ళిందా తృప్తిగా పోషించాడు నా దేవుడు. దేవుడు ఇస్తే ఆగిపోదు. దేవుడు నీ కొరకు ద్వారం తెలుస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఎదుట తలుపు తెలుస్తూ ఉన్నాడు. అది ఎవ్వడు వేరే తలుపు. దేవుడు నీ ఎదుట తలుపు తెలుస్తూ ఉన్నాడు. స్వస్థత అనే తలుపు, సమాధానం అనే తలుపు, ప్రేమ అనే తలుపు, ధనము అనే తలుపు, వ్యాపారం అనే తలుపు, పరిచయం అనే తలుపు, అభిషేకం అనే తలుపు, రక్షణ అనే ద్వారము. హల్లెలూయా. ఘనత అనే ద్వారము. దేవుడు అత్యధికంగా తాను తెరిచిన ద్వారంలో కూడా నీకు దయచేయబోతా ఉన్నాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు, జడియవద్దు. ఆయన నీతో కూడా ఉండి నీకు మేలు చేయబోతా ఉన్నాడు. అయితే నీవు ఒకవేళ దేవుని శక్తి మీద ఆధారపడలేదేమో, నీ జ్ఞానం మీద, నీ పరిస్థితిని బట్టి ఆధారపడ్డారేమో. అందుకే దేవుడు నీకు చేసేటువంటి మేలును అనుభవించలేకపోతున్నావు. దేవుడు నీకు అత్యధికంగా చేయలేకపోతున్నాడు. ఈ రోజు ఈ ఒక్క పని నువ్వు కూడా పేరులాగా చేయగలిగినట్లయితే, ఇక నీ స్థితి మీద, నీ జ్ఞానం మీద, నీ మీద నీవు ఆధారపడకుండా
నిన్ను సృష్టించి కొనుక్కున్నటువంటి ఆ సృష్టికర్త శక్తి మీద ఆధారపడితే, ఆయన వాక్యం మీద ఆధారపడితే, ఆయన ఆజ్ఞకు నీవు లోపడితే, ఆయన ఏది చెప్తే అది వెనక ముందు చూడకుండా దాన్ని నీవు అనుసరించగలిగితే ఆయన శక్తి నీ ఎడల అత్యధికంగా కనపరచబోతున్నాడు. ఆయన నీ ఎదుటి తెరిచినటువంటి ద్వారంలో అత్యధికమైన వనరులను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కోల్పోయిన దానికి రెండంతలుగా అత్యధికముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొలత లేని ఆత్మని దేవుడు అనుగ్రహించి వాడుకోబోతున్నాడు. ఇట్టి కృప వింటున్న ప్రతి ఒక్కరికి, దేవుని శక్తి మీద ఆధారపడి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? విజయమ్మ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏకీభవిద్దామా? ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఇంతకాలం ప్రభా మా శక్తి మీద, మా జ్ఞానం మీద, మా ఆరోగ్యం మీద, మా పరిస్థితుల మీద మేము ఆధారపడి మీ శక్తిని చూడలేక మేము ప్రయాసపడి అలసిపోతున్నాము. ప్రభువా తండ్రి, సహాయం చేయండి. మీ శక్తి మీద ఆధారపడినట్లుగా, మీ మాటలో ఉన్నటువంటి శక్తి ప్రభావాన్ని మేము ఎరుగునట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ప్రభువా, నీవు ఏది చెప్తావో అది చేసే దేవుడు కనుక నీ మాటే మాకు శాస్త్రముగా, మీ మాట ప్రకారం మేము జీవించినట్లుగా, మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయం ఇచ్చేవా. మీ వాక్యం మా హృదయాల్లో ఊరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, దయామయ పరిశుద్ధుల నీకేసుడు నా ప్రభా, నా ప్రభా నీ సండే ప్రార్థన నా ప్రభా, నీ బిడ్డ చెప్పబడిన వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని దాచుకుని ఎవరు వేసుకునే బిడ్డగా చెత్తపరచుతండి. మేము విడిచిపెట్టేవాళ్ళని కాకుండా నాన్న అయ్యా, దాన్ని ఎవరు వేసుకునే బిడ్డగా చెత్తపరచు. ఏమేమి వాక్యమో ఏమేమి అర్థాలు చెప్పిందో నా ప్రభా, ఆ అర్థాన్ని మేము నా తండ్రి విడిచిపెట్టకుండా నా తండ్రి మేము ధ్యానించుకునే బిడ్డగా చెత్తపరచమని నా ప్రభా, నా గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి. అయా, నీకు వచ్చిన బిడ్డలందరూ ఆశ్రదించు, దీవించు, బలపరచబడుచున్నా అలా బలహీనత నుంచి స్వస్థతపరచబడుచున్నాను తండ్రి. నీ పక్కన హృదయాలను ఉండబడుచున్నానయ్యా, నీ దోతలకు ఆగించబడుచున్నానయ్యా, నీ పరిశుద్ధాత్మ నింపబడుచున్నానయ్యా. నీ పక్కన పరిశుద్ధాత్మ కూడా నీకే స్థుతులు తండ్రి. అది